హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న రెసిపీ. ఈరోజు మన వంట మామిడికాయ పచ్చడి. మా ఇంట్లో మేము మామిడికాయ పచ్చడి ఏ విధంగా తయారు చేసుకుంటామో ఆ పద్ధతి తయారీ విధానం చెప్తాను. ఈ పచ్చడికి గాను పచ్చి మామిడికాయ పుల్లగా ఉండేలా తీసుకోవాలి. ఒక 15 ఎండుమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 స్పూన్ ఆవాలు, కొద్దిగా మెంతులు, 1 స్పూన్ జీలకర్ర తీసుకోవాలి. మామిడికాయ అయితే పుల్లగా పచ్చిగా ఉండే కాయ, పెద్ద కాయ తీసుకోవాలి. తయారీ విధానం చూద్దాము. స్టవ్ పైన కడాయి పెట్టి ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసి ఎండుమిరపకాయలు తొడిమలు వలిచి 2 భాగాలు చేసుకోవాలి. అప్పుడే లోపల ఉన్న గింజలు కూడా బాగా వేగుతాయి. ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు వేసేసి సన్న మంట మీద ఈ ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర దోరగా వేయించుకోవాలి. మాడిపోకుండా దోరగా వేయించుకోవాలి. ఈ పచ్చడి నేను మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు అయితే వేగాయి. స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టి ఒక 5 నిమిషాలు బాగా చల్లారనివ్వాలి. తర్వాత మామిడికాయని శుభ్రంగా కడిగి ఇలా సన్న ముక్కలు కట్ చేసుకున్నాము. ఇలా సన్న ముక్కలు కట్ చేసుకోవాలి. మామిడికాయ పుల్లగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఎండుమిరపకాయలు అయితే చల్లారాయి. ఇప్పుడు వీటిని మిక్సీ చేసుకోవాలి. ఒక పెద్ద వెల్లుల్లిగడ్డ తీసుకొని పాయలు ఒలుచుకోవాలి. మామిడికాయ పచ్చడి వెల్లుల్లిపాయ వేస్తే టేస్ట్గా ఉంటుంది. ఒక పెద్ద వెల్లుల్లిగడ్డ పడుతుంది. ఇలా పొట్టుతో సహా వెల్లుల్లిపాయలు ఒలుచుకొని వేసేసుకోవాలి. తగినంత కల్లుప్పు కూడా వేసి ఒకసారి బాగా కలిపేసి బాగా చల్లారనిచ్చి మిక్సీ చేసుకోవాలి. ఈ ఎండుమిరపకాయలు మిక్సీలో వేసేసుకొని బాగా మెత్తగా పౌడర్ చేసేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ చేసుకొని కట్ చేసిన మామిడి ముక్కలు కూడా వేసేసి మరి పేస్ట్లా కాకుండా కచ్చాపచ్చాగా ఆ పచ్చడి మిక్సీ చేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపేద్దాము. స్టవ్ పైన కడాయి పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి, ఈ పచ్చడికి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, దంచిన వెల్లుల్లి, 2 ఎండుమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు తాలింపు వేసి చిటికెడు ఇంగువ వేసి, చిటికెడు ఇంగువ కంపల్సరీ వేయాలి. రుబ్బి పక్కనుంచిన మామిడికాయ పచ్చడి కూడా వేసేసి ఆయిల్ బాగా పైకి తేలే వరకు సన్న మంట మీద కాసేపు వేగనివ్వాలి. ఈ మామిడికాయ పచ్చడి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ మామిడికాయ పచ్చడి వారం రోజులైనా ఏం చెడిపోదు. మామిడికాయ పచ్చడి రెడీ. నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.